Truth ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతిని పురస్కరించుకుని బాలానగర్లో మా తమ్ముళ్ళు శ్రీకాంత్ శివ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన నా సోదరుడు సత్యం శ్రీరంగం అన్న నాగిరెడ్డి, మరి లింగమన్న, పుష్పక్క, మా సంజీవన్న, మా లక్ష్మణ, శంకర్ గౌడ్, దశరథ్ గౌడ్, సదాగౌడ్, శివగౌడ్, సో వచ్చిన ప్రతి వారు మా అశోక్, వెంకటేష్ గౌడ్, మా తమ్ముళ్ళు బాలానగర్ బ్రదర్స్ శివ, శ్రీకాంత్. సో నేను వచ్చిన ఈ 7 నెలల నుంచి అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళిద్దరిని ఏ కార్యక్రమం తీసుకున్నా అన్న ఏదో చిన్నగా చేద్దామనేది ఉండదు వాళ్ళకి. ఒక అట్టహాసంగా నిజంగా అభినందిస్తా ఉన్న వాళ్ళిద్దరిని. సర్దార్ సర్వాయి పాపన్న గారు 1650వ సంవత్సరంలో ఇప్పుడు మన వరంగల్ జనగామ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో జన్మించి ఒక సాధారణ రైతు కుటుంబంలో, గౌడ కుటుంబంలో జన్మించిన, ఒక పేద కుటుంబంలో జన్మించిన వ్యక్తి పాపన్న గౌడ్ గారు. సాంప్రదాయ రీత్యా కల్లు గీత కార్మికుడు. ఎందుకంటే గౌడ మన పొలం చేసే పని వారు కూడా చేస్తుండేవాడు. తురుష్కులు అన్న, తురుష్కులు నాకు తెలిసిన చిన్న సందేశం అన్న, ఈయన దగ్గరికి వచ్చి కళ్ళు తాగిపోతా ఉండేవారట. కళ్ళు డబ్బులు కట్టేవాళ్ళు కాదు, ఎందుకంటే సైనికులు కదా, మాట్లాడితే తంతారు. వీళ్ళు పాపం కష్టపడి రైతుల పొలం కళ్ళు గీసుకుని కళ్ళు అమ్ముకుంటూ గడుపుతూ ఉండేవాళ్ళు. వస్తా శైవ మతస్థుడు, శివుడు అంటే బాగా భక్తి పడి. సో ఇట్లా చేస్తున్న తరుణంలో రోజు వచ్చి కళ్ళు తాగుతున్నారు. ఒక మిత్రుడికి వీళ్ళ మీద కోపం వచ్చింది. ఈ అమ్మ రోజు ఖాళీగా తాగిపోతా ఉన్నారు, డబ్బులు ఎవరో మా దగ్గర శిస్తు వసూలు చేస్తా ఉన్నారు, మరి మీరు తాగేదానికి కూడా డబ్బులు కట్టాలి కదా అని ఒక పాపన్న గౌడ్ యొక్క మిత్రుడు ఎదురు తిరిగాడు. వాడు ఎదురు తిరిగితే వాళ్ళలో ఒక సైనికుడు వచ్చాడు, ఈయన కాలు ఎత్తాడు ఈయన మీద. భరించలేకపోయాడు పాపన్న. వసుదా సాధు స్వభావి, కానీ ఒక మిత్రుడిని కాలెత్తి తన్నుతుంటే సహించలేక అప్పటికప్పుడే ఆ సైనికుడి ఇది ఉంటుంది, బాకు ఏదో అంటారు కదా, కత్తి తీసుకుని వేసిందంట, మెడ దిగిపోయింది. అప్పటి నుంచి మిగిలిన సైనికులు ఊరుకోరు కదా, ఈయన మీద కత్తి కట్టారు. ఈయన అక్కడి నుంచి ఈయన వేట స్టార్ట్ అయింది. అట్లా సర్దార్ పాపన్న గారు ఇవాళ ఒక బ్రహ్మాండమైన ధీరోదాత్తుడుగా, ఒక ధీరశాలిగా ఎదిగినటువంటి ఘనత ఇది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఆయన లైఫ్ చిన్న సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని 5-10 మొత్తం ఈయన ఆ రోజుల్లో యువకులు ఈయన యొక్క సాహసానికి మెచ్చి ఈయన అట్రాక్ట్ అవుతా ఉన్నారు. ఒకళ్ళు వస్తూ ఉన్నారు, జాయిన్ అవుతా ఉన్నారు. ఒక ప్రత్యేకమైన సైన్యం ఏర్పాటు అయిపోయింది. దగ్గర 30,000 మంది సైనికుల్ని, సొంత సైనికులు. అంటే ఈయన దగ్గర డబ్బు లేదు, 30 మంది వేల సైనికులు మాట్లాడడం మరి ఇచ్చేటువంటి మామూలు మాట కాదు. వాళ్ళు వాలంటరీగా వచ్చేసి చూసి అప్పుడు గోల్కొండ కోటని చేయించి ఆ రోజు తురుష్కులకి బుద్ధి చెప్పినటువంటి ధీరోదాత్తుడు సర్దార్ సర్వాయి పాపన్న గారు. ఎందుకంటే ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే బ్రదర్, దేనికైనా ఒక అడుగుతో మొదలవుతుంది అనేది మనం జనరల్ గా వింటుంటాం. ఆయన అట్లా స్టార్ట్ అయిన వ్యక్తి. మరి ఇవాళ కూడా ఆయన మనం మన రాష్ట్రమే కాదు, తెలంగాణ రాష్ట్రం కాదు, ఇవాళ దేశాన్ని కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నామంటే మరి నిజంగా ఆయన ఆ రోజు చేసినటువంటి పోరాట ఫలితమే అని చెప్పేవాడు మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి మనిషిలో కూడా తెలియని ఒక ఇది ఉంటుంది, దాన్ని మనం వెలికి తీయాలంటే ఆ సమయ సందర్భం రావాలి. అది అందరికీ అవకాశం రాకపోవచ్చు, కొంతమందికి రావచ్చు. వచ్చిన దాన్ని నిలబెట్టుకోవడంలో ఆయన చేసిన సాహసమే ఇవాళ గొప్ప ఇదని చెప్పి ఇవాళ మన గౌడ సోదరులందరూ, ఒక గౌడ సోదరులే కాదు, ఇవాళ ఆయన అన్ని రకాల కుల మతాలందరినీ కూడా దగ్గర తీసుకుని మరి అన్ని వేల మంది సైనికుల్లో ఆయనకి ఈ కులం ఆ కులం అని లేకుండా అందరితో కలిసి నడిచినటువంటి వ్యక్తి సర్దార్ పాపన్న గౌడ్. కాబట్టి వారి ఆశయాలను, వారి ధైర్యాన్ని మనందరం పొడిగిపుచ్చుకుని రాబోయే రోజుల్లో ముందుకు నడుద్దామని
ఈ దేశ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్దామని యువకులకు కూడా నేను ముఖ్యంగా పిలిపిస్తా ఉన్నాం. అంటే ఆయన ఆ రకంగా కలిసి మనం ఇంకో రకంగా కలిసి మనం చేసే పనిలో ఒక ఇది ఉంటే, చెయ్యాలని ఒక తపనుంటే ఏ పనైనా కూడా సాధించవచ్చు అనే దానికి నిదర్శనం దత్తారు పాపన్న గౌడ్ గారు. కాబట్టి వారిని ఆదర్శప్రాయంగా తీసుకుని ముందుకు సాగుదామని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మరి వారి